Hi students, welcome to ACE Online. నేను మీ లంకేశ్వరరావు. ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గగన్యాన్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకే, సో గగన్యాన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. ఈ గగన్యాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం స్పేస్లోకి అరౌండ్ 400 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లోకి ఒక 3 వ్యోమనాట్స్ని మన ఇండియా నుంచి వెళ్తున్నారు కాబట్టి 3 వ్యోమనాట్స్ ఆర్ గగనాట్స్ని పంపించబోతున్నాం. ఏ ఇయర్ లోపు 2027 లోపు అనమాట. అయితే వాళ్ళు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఆర్బిట్లో నుంచి మళ్ళీ అరేబియన్ సీ ఆఫ్లోకి రావటం అనేటువంటిది జరుగుతుంది. దానికోసం సపరేట్గా ఒక క్రూ మాడ్యూల్ అనేటువంటి దాన్ని డిఆర్డిఓ నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇస్రో వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఒక క్రూ మాడ్యూల్ని డెవలప్ చేశారు. పారాషూట్ సహాయంతో దీన్ని సేఫ్గా ఈ అరేబియన్ సీ ఆఫ్లోకి తీసుకురావటం అనేటువంటిది జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక టెస్ట్ రీసెంట్గా సాల్వ్ అనేటువంటిదిగా చెప్తాం. సబార్బిటాల్ లాంచ్ వెహికల్ ఫర్ ఎక్స్పెరిమెంట్ గగన్యాన్ భాగంగా ఈ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. సో 3 జూలై 2026 ఈ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశారు. సో మన ఇస్రో ఈ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసింది. సో దట్టు ఒక పిఎస్ఎల్వి ఇంజిన్ అనేటువంటి దాన్ని తీసుకుని ఆ ఇంజిన్ని పారాషూట్స్ ఇలాంటి వాటికి పెట్టి సో అరౌండ్ 10 to 17 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్కి తీసుకువెళ్ళి అక్కడి నుంచి వాటిని సేఫ్గా లాంచ్ అయ్యే విధంగా ఈ టెస్ట్ అనేటువంటిది చేశారనమాట. అయితే సాల్వ్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగటానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంది. సాల్వ్ అంటే సబార్బిటాల్ లాంచ్ వెహికల్ ఫర్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిదిగా తీసుకుంటాం. సో అది ఒకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. నెక్స్ట్ ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ని ఇండియా ఏ ఇయర్ లోపు లాంచ్ అయిపోతుంది అనేటువంటిది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరో ఒకవేళ మీకు గనక తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.